కోసల దేశంలో మారుమూల పల్లెటూరు రామాపురం. అక్కడి ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తుంటారు. ఆ ఊర్లోని స్థిరపడిన రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకరోజు రామయ్యతో ఆ ఊరి కరణం భూషయ్య, ఏరా రామయ్య, ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నావు, ఒకసారి ఇలా రా. ఇదిగో వస్తున్నానండి. దండాలయ్యా, ఇప్పుడే గొర్రెలు కాసుకుని వచ్చానండి. అలా ఊరి చివరకు పోయి గొర్రెలకు మేత తెద్దామని వెళ్తున్నానండి. చెప్పండి బాబు, ఏదైనా పని ఉందా? ఏం లేదురా, ఈ సంవత్సరం పండిన పంట మొత్తం మొన్న పట్టణానికి పంపాం కదా, రేపు నువ్వు పట్టణానికి వెళ్ళి ఆ పంట డబ్బులు తీసుకురావాలి. అది ఎంత పని అండి? రేపు పొద్దున్నే వెళ్ళి ఆ డబ్బులు పట్టుకొస్తానండి. అలాగే పట్టణంలో చిన్న పని ఉంది నాకు, అది చూసుకొని వస్తానండి అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు రామయ్య. మరుసటి రోజు ఉదయాన్నే పట్నానికి బయలుదేరి వెళ్తాడు. పట్నంలో ధాన్యం వ్యాపారి కుప్పుస్వామి దగ్గరకు పంట డబ్బుల కోసం వెళ్లి, దండాలని కుప్పస్వామి గారు, మా కరణం గారి పంట డబ్బులు తెమ్మన్నారండి, అవి ఇస్తే నేను వెళ్తానండి. ఆ రా రామయ్య రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇవిగో డబ్బులు, ఇప్పుడు సిద్ధం చేశాను, జాగ్రత్తగా లెక్క పెట్టుకుని తీసుకువెళ్ళు అంటూ డబ్బులు రామయ్యకు ఇస్తాడు కుప్పుస్వామి. ఆ డబ్బుల్ని జాగ్రత్తగా మూటకట్టుకుని అక్కడి నుండి బయలుదేరి పట్నంలో తనకి ఉన్న స్నేహితుణ్ణి కలిసి ఊరికి బయలుదేరి వెళ్తాడు రామయ్య. పట్నం నుండి ఆ ఊరికి రావడానికి ఒక్కటే దారి. రాత్రైతే ఆ దారి గుండా ఎవ్వరూ ప్రయాణించరు. ఆ దారిలో ఉన్న మర్రి చెట్టు దగ్గర దయ్యాలు ఉన్నాయని అక్కడి ప్రచారం. చీకటి పడుతుండడంతో ఈ విషయం గురించి ఆలోచిస్తూ వేగంగా నడక మొదలు పెడతాడు రామయ్య. భయపడినట్లే మర్రి చెట్టు దగ్గరకు చేరుకునేసరికి చీకటి పడింది. జాగ్రత్తగా అటు ఇటు గమనిస్తూ ముందుకు వెళ్తుండగా అక్కడ ఎవరూ స్పృహ తప్పి ఉండడం గమనిస్తాడు రామయ్య. దగ్గరకు వెళ్లి ఎవరా అని చూడగా తన ఊరివాడైన రంగయ్యగా గుర్తించి, అయ్యో రంగయ్య, రంగయ్య, ఏంటి ఇక్కడ అలా పడున్నావు? ఏమైంది నీకు? అంటూ తట్టి లేపుతాడు. రంగయ్య మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఆ రామయ్య, నువ్వా? నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను మన కరుణం గారి పని మీద పట్టణానికి వెళ్ళొస్తుంటే ఇక్కడ పడి నిన్ను చూసి ఆగాను. నీకేమైంది? ఇలా పడిపోయావేంటి? నేను కూడా పట్టణానికి పని మీద వెళ్ళొస్తుంటే చీకటి పడిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఎవరో తిరుగుతున్నట్టు అనిపించింది. చుట్టుపక్కల చూశాను, ఇంతలో ఏదో ఆకారం నా ముందు నుండి వెళ్ళిపోయింది. అంతే, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడే కళ్ళు తెరిచి నేను చూస్తున్నా అన్నాడు భయం భయంగా. అంతా విన్న రామయ్యకు ఏం జరిగిందో అర్థం కాక ఏదో ఆలోచిస్తూ రంగయ్యను తీసుకుని అక్కడి నుండి గబగబా తన ఊరికి వెళ్లిపోతాడు. తెల్లవారాక కరణం గారి ఇంటికి వెళ్లి పంట డబ్బులు ఇచ్చి ఇలా చెప్తాడు. అయ్యా కరణం గారు, మీకు ఒక విషయం చెప్పాలండి. మన ఊరి చివరి మరిసేటి దగ్గర ఏదో జరుగుతుందండి. మీరు ఒకసారి ఆ విషయం గురించి ఆలోచించండి బాబు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆ చెట్టు దగ్గర కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్తూ రాత్రి రంగయ్యకు జరిగిన విషయం మొత్తం భూషయ్యకు చెప్తాడు. అది విన్న భూషయ్య కంగారుగా, ఇంకా ఆపుతావా రామయ్య? ఈ విషయం గురించి ఎక్కడా వాక్కో. ఆ మర్రి చెట్టు దగ్గర దయ్యాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. చీకటి పడ్డాక అటువైపు వెళ్తేనే ఇలా జరుగుతుంది. కాబట్టి అందరూ చీకటి పడే లోపు పనులు ముగించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆ దయ్యాలని తలమాలను చూస్తే అవి కాస్త మన ఊర్లోకి వచ్చాయనుకో, ఇక అంతే సంగతులు. అందుకని లేనిపోని తంటాలు మనకొద్దు. ఈ విషయం ఇంతటితో వదిలేయి అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. భూషయ్య మాటలకి ఆశ్చర్యపోయి అక్కడి నుండి వెళ్లిపోతాడు రామయ్య. కొన్ని రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు రామయ్య ఊరి అవతల ఉన్న కొండపై తన గొర్రెలను కాసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. కొంచెం దూరంగా ఎవరో మాట్లాడుకుంటున్నట్లు వినిపించి అటుగా వెళ్లి చూస్తాడు. అక్కడ ఊర్లో ప్రముఖ వ్యాపారి రంగారావు ఎవరితోనో మాట్లాడడం చూసి, ఏంటి రంగారావు గారు ఎక్కడున్నారు? ఎవరండి ఇతను? ఎప్పుడు చూడలేదు. మీ బంధువా? రామయ్యను అక్కడ చూసిన రంగారావు తడబడుతూ, రామయ్య, ఇతను మా దూరపు చుట్టంలే. ఏదో పని మీద వస్తే మాట్లాడుతున్నా. నువ్వెక్కడికి ఎప్పుడు వచ్చావు? నేను అసలు గమనించలేదు. నేను పొద్దున్నే గొర్రెలను తీసుకొని వచ్చానండి. ఇంతలో మీ మాటలు వచ్చాను. ఏంటి మాటలు వినపడి వచ్చావా? ఏం విన్నావు? ఏదో మాట్లాడికిది తెలిసింది కానీ ఏం వినపడలేదండి. సరేలే, ఇక్కడి వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు రంగారావు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు భూషయ్య ఇంట్లో దొంగలు పడతారు. గ్రామ కరణం ఇంట్లోనే దొంగలు పడడంతో ఊరంతా నివ్వెరపోతారు. ఎంత పని జరిగింది?
మన కరణం గారి ఇంట్లో దొంగతనం జరిగింది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఖచ్చితంగా ఇది బయట ఊరు వాళ్ళ పని అయి ఉంటుంది. మన రాజుగారి దర్బార్లో ఫిర్యాదు చేద్దాం. ఫిర్యాదు ఏమి వద్దు రామయ్య, మనమే ఈ పని ఎవరు చేశారో విచారణ చేద్దాం. అవునవును, ఈ విషయం రాజుగారి వరకు చేరితే మన ఊరి పరువు మసకబారుతుంది. ఈ పని చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోలేరు అని అంటాడు రంగారావు. సరేనంటూ అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అకస్మాత్తుగా కోసల రాజ్యంపై పొరుగు దేశం దాడి చేస్తుంది. రక్షణ సైన్యానికి అప్పటికే ముందస్తు సమాచారం ఉండడంతో ఆ దాడిని తిప్పికొట్టి కోసల దేశం విజయం సాధిస్తుంది. అనంతరం కోసల దేశపు మహారాజు భూపతి వర్మ రామాపురానికి చేరుకొని ఊరి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఏం భూషయ్య గారు, మీ గ్రామంలో ఏం జరుగుతుంది? మీ ఇంట్లో దొంగతనం జరిగితే ఎందుకని ఫిర్యాదు కూడా చేయలేదు? నమస్కారం మహారాజా, అదేమంత ముఖ్య విషయం కాదు మహారాజా. నేనే విచారణ జరిపి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అవునా, అదేమంత ముఖ్య విషయం కాదా? సరిహద్దు గ్రామం అయిన ఈ రామాపురం మన రాజ్య రక్షణకు ఎంతో కీలకమైందన్న విషయం మీకు తెలీదా? అలాంటి గ్రామంలో మీ వద్దనున్న దేశ భద్రతకు సంబంధించిన ముఖ్య పత్రాలు దొంగతనం జరిగితే ముఖ్య విషయం కాదన్నమాట అని భూషయ్యను నిలదీస్తాడు మహారాజు భూపతి వర్మ. ఆ మాటలకు హడలిపోయిన భూషయ్య విషయం మొత్తం తెలిసిపోయింది అని గ్రహించి, నన్ను క్షమించండి మహారాజా, ఆ పత్రాలు పోయిన సంగతి మీకు తెలిస్తే శిక్షకు గురవుతానని భయపడి ఆ విషయం దాచాను. ఇక ఆపండి మీ నాటకాలు, ఇక్కడ ఏం జరిగిందో నాకు అంతా తెలుసు అని చెప్పడం మొదలు పెడతాడు భూపతి వర్మ. కొద్ది కాలం క్రితం కుప్పుస్వామి వ్యాపారం పేరుతో రామాపురం వచ్చి రంగారావుని కలుస్తాడు. ఏం రంగారావు, ఎలా ఉన్నావు? కుప్పుస్వామి గారా, రండి. మీ వంటి పెద్ద వ్యాపారులు మా వద్దకు రావడం మా అదృష్టం. ఏంటి ఇలా వచ్చారు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను రంగారావు. నేను చెప్పిన పని చేస్తే ఊహించినంత ధనం మనకు వస్తుంది. అవునా? ఏం చెయ్యాలండి? ఇది రహస్యంగా చేయాల్సిన పని. జాగ్రత్తగా విను. ఈ ఊరి కరణం దగ్గర ఈ దేశపు సరిహద్దు రహస్య పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాలు గాని మనం దక్కించుకొని పొరుగు దేశానికి చేరవేస్తే మనకి కావలసినంత డబ్బు. సరే, కరణం భూషయ్య నాకు మిత్రుడే, ఒకసారి అడిగి ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని అంటాడు రంగారావు. సరేనంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు కుప్పుస్వామి. మరుసటి రోజు భూషయ్య వద్దకు రంగారావు వెళ్లి విషయం మొత్తం చెప్తాడు. అంతా విన్న భూషయ్య బాగా ఆలోచించి, నువ్వు చెప్పిన విషయం ఎంతో ప్రమాదకరమైంది. కావలసినంత డబ్బు వస్తుంది అంటున్నావు కాబట్టి ఒక పథకం ప్రకారం చేస్తే మన మీద అనుమానం రాకుండా తప్పించుకోవచ్చు. ఆ పథకం ఏమిటో చెప్పు భూషయ్య, దాన్ని నేను అమలు పరుస్తాను. సరే విను. మన ఊరి చివరున్న మర్రి చెట్టు వద్ద కొంతమందిని ఏర్పాటు చెయ్యి. రాత్రి అయితే అటుగా వెళ్ళొస్తున్న ప్రజలను భయపెట్టి అక్కడ దెయ్యాలు ఉన్నాయన్న పుకారు పుట్టించు. అప్పుడు చీకటి పట్టాక ప్రజల కార్యకలాపాలు తగ్గిపోతాయి. ఆ చీకటి సమయంలోనే మన పని సులువు అవుతుంది. అలా ప్రజలను భయపెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏముంది? మనకు కావలసిన పత్రాలు నీ దగ్గర ఉన్నాయి కదా, వాటికి ఆ సృష్టించే భయానికి సంబంధం ఏమిటి? ఆ విషయానికే వస్తున్నాను. ఆ భయం ప్రజల్లో ఉండగా నా ఇంట్లో దొంగతనం జరిగింది అని మరో అబద్ధం చెప్పి నమ్మిస్తాం. ఆ తర్వాత ఆ రహస్య పత్రాలు నీ చేతికి అందిస్తాను. ఒకవేళ పత్రాల విషయం బయటపడినా దొంగలు దోచుకుపోయారు అని అనుకుంటారు. మన మీద ఎవరికీ అనుమానం రాదు. ఆ తర్వాత ఊరి చివర జరిగిన సంఘటనలో ఆ దొంగలే పథకం ప్రకారం చేశారని, పని పూర్తయ్యాక వాళ్ళు పారిపోయారని చెప్పొచ్చు అని చెప్తాడు భూషయ్య. ఆ పథకాన్ని రంగారావు కుప్పుస్వామితో కలిసి అమలు చేస్తాడు. ఒకరోజు దొంగలలో ఒకడితో ఊరి అవతల రంగారావు మాట్లాడడం విన్న రామయ్య, ఓహో, వీళ్ళు రాజ్య రహస్య పత్రాలు పరాయి దేశానికి అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అయితే నా అనుమానమే నిజమైంది. నేను వెంటనే పత్రాల చోట్లు నకిలీ పత్రాలు పెట్టి ఆ విషయాన్ని మహారాజుకి తెలియపరచాలి. ఏంటి రంగారావు గారు, ఎక్కడున్నారు? ఎవరెత్తనో ఎప్పుడు చూడలేదు అని అడగగా మా బంధువు అని చెప్పి వెళ్లిపోతాడు రంగారావు. ఆ రాత్రే ఆ పత్రాలు మార్చేస్తాడు రామయ్య. మహారాజును కలిసి విషయం మొత్తం చెప్తాడు. మహారాజు ఆ నకిలీ పత్రంలో ఉన్నట్టుగా సైన్యాన్ని ముందుగానే ఏర్పాటు చేసి విజయం సాధిస్తాడు. తర్వాత రంగారావుని అదుపులోకి తీసుకొని, నీవు చేసిన రాజద్రోహం మొత్తం మాకు తెలిసిపోయింది. ఇప్పటికైనా నిజం చెప్పు. ఈ కుట్రలో ఎవరెవరు పాల్గొన్నారు? నన్ను క్షమించండి మహారాజా. డబ్బు కక్కుర్తిపడి ఈ పని చేశాను. కుప్పుస్వామి భూషయ్యలతో కలిసి ఇలా చేశాను
అని భూపతి వర్మ జరిగిన విషయం ప్రజల సమక్షంలో చెప్పి, మీరు చేసిన నేరానికి జీవితకాలం కారాగార శిక్ష విధిస్తున్నాను. అలాగే ఈ రాజ్యాన్ని కాపాడిన రామయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అని చెప్పి వెళ్లిపోతాడు మహారాజు. ఊరి ప్రజలు రామయ్య సాహసానికి మెచ్చుకుంటూ అక్కడ రామయ్య కనపడకపోవడంతో, ఇంత గొప్ప పని చేసిన మన రామయ్య కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా మీకు అర్థం కాలేదా? అతను మన ఊరి రామయ్య కాదు, బహుశా మన దేశపు గూఢచారి అయి ఉంటాడు. ఇప్పుడు మరో ఊరిలో మరో పేరుతో దేశ రక్షణలో నిమగ్నమై ఉంటాడు. నిజానికి అతని అసలు పేరు ఎవరికీ తెలియదు. రామయ్య లాంటి ఎంతో మంది చేస్తున్న సేవల కారణంగానే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. అటువంటి వారిని గుర్తిస్తూ జై జవాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి కథలు మరెన్నో చూడాలంటే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి పొడుపు కథ, అందరినీ పైకి తీసుకుని వెళ్తాను కానీ నేను మాత్రం పైకి వెళ్ళలేను. నేనెవరిని? సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి.